హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ స్టేజ్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ములక్కాడ అలాగే బంగాళదుంప మసాలా కర్రీ అయితే వండుతున్నానండి. నేను ఎలా వండుతున్నాను ముందుగా మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా మనం బంగాళదుంపలో ఆనియన్స్ అలాగే ములక్కాడలు శుభ్రంగా అయితే కడిగేసుకొని ముక్కలు చేసి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసి కలుపుకుందాము ఆనియన్స్ అనేది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా అయితే వేగించుకుందాము. మళ్ళీ ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని మొత్తం ఉల్లిపాయలు ఇవి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. నేనండి ఇప్పుడు ములక్కాడ ముక్కలు అయితే వేయట్లేదు, బంగాళదుంప ముక్కలే వేసి అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి కాబట్టి ఇవే ఫస్ట్ వేసుకున్నాను. ములక్కాడలు ఈ బంగాళదుంపలో ఉడికిన తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ ఏమో గసగసాలు, ఒక 4 లవంగాలు అయితే వేసుకోవాలి. అలాగే చిన్నది దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఈ మసాలాని అయితే నూరుకుందామండి. మెత్తగా నూరుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని నూరుకుంటే మెత్తగా అనేది అవుతుంది. ఈలోపు ముందుగా మనం పొయ్యి మీద పెట్టింది ఒకసారి మూత తీసి అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు అనేది వేసేసుకుందాము. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఒకసారి అయితే ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ కారం అయితే వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళంటే ఇంకొక స్పూన్ అనేది ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ములక్కాడలకి బంగాళదుంప పట్టినట్టు కలిపేసుకున్నాము. ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత చుట్టుపక్కల ఆనియన్స్ కట్ ఏమన్నా అంటుకుంటే మొత్తం అంతా మధ్యలోకి తీసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాము.
దగ్గర పడేదాకా. మధ్య మధ్యలో తీసి అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి తీసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నూరిన మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కలపకుండా అలా వదిలేస్తే కనుక ఆ మసాలా అలాగే ఉండిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ముక్కలకి అన్నీ పట్టేలాగైతే మసాలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గనిచ్చుకుందాము. అలాగే ఇప్పుడు కలిపేటప్పుడే మనం ఉప్పు ఉందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే కనుక కొద్దిగా వేసుకొని అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, ములక్కాడ బంగాళదుంప అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, బంగాళదుంప ములక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఏంటి అమ్మాయి కర్రీ కోసం చెప్తుంది కానీ మనకి తిని చూపించట్లేదని మీరు అనుకోవచ్చు. తిని చూపిస్తే నేను వండిందే కాబట్టి అది బాగున్నా బాగోకపోయినా చాలా బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు. అలా కదండి, మీరు ఒకసారి ట్రై చేసి వండుకొని తిని ఎలాగుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.